నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు దేశంలో పార్లమెంట్లో తీసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల వల్ల దేశం గొప్పగా అభివృద్ధి చెందుతూ ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ఈరోజు భారతదేశం ప్రయాణం చేస్తున్నది. దానిలో భాగంగా గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీ ఈరోజు 2 స్లాబులుగా చేసి కొన్నిటికి కేవలం ట్యాక్స్ లేకుండా జీరో ట్యాక్స్, రోజు ప్రజల అవసరాల కొరకు వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువులపై దాదాపు 5%, మరికొన్నిటి మీద 18%, ఈ రకంగా దాదాపు దేశం మొత్తం మీద కూడా ఈరోజు జిఎస్టీని తగ్గించి పేదవాళ్లకు ఇంకా కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 3,25,00,000 జనాభా వరకు ఈ యొక్క సదుపాయాల్ని తక్కువైనటువంటి జిఎస్టీతో లెక్కేస్తే తెలంగాణ రాష్ట్రంలోకి దాదాపు 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఈరోజు ఆదా అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా దేశంలో కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రజలకు ఎప్పుడు మంచి జరిగినా వాళ్ళకి ఎందుకో కడుపు మంట ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఏ మంచి నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళకి ఎందుకో విపరీతమైనటువంటి బాధ అనిపిస్తుంది. గతంలో జిఎస్టీ అనేది ఈ దేశంలో అమలు కావాలని, దాని ద్వారా ట్యాక్సీకరణ సరళీకృతమైందని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులు కొన్నా అమ్మినా కూడా ఏ ఇబ్బంది లేకుండా గొప్ప అవకాశం అని జిఎస్టీ బిల్లు తీసుకొస్తే, ఒక పక్కకేమో ఆ జిఎస్టీ గతంలో మేమే ప్రయత్నం చేసినాం, దీంట్లో మోదీ గారి గొప్పతనం ఏమని లేదని మాట్లాడింది. తర్వాత ఏం మాట్లాడిందంటే ఈ జిఎస్టీ వల్ల విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని మాట్లాడింది. మళ్ళీ జిఎస్టీ ధరలు ఎక్కువైనాయని మాట్లాడింది. ఈరోజు ధరలు తక్కువైతే రాష్ట్రాలకు పడిపోతున్నటువంటి ఆదాయాన్ని ఎవరు భరించాలని కొత్తగా మాట్లాడుతున్నారు. ఒక పక్కకేమో ప్రజలకు మంచి జరగాలని అంటారు, కానీ మంచి జరిగే నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వాలకు ఆదాయం పడిపోతున్నది కదా, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పడిపోతున్నది కదా, దీని సంగతి ఏంది? ప్రజలకు ట్యాక్స్ తగ్గిస్తే, జిఎస్టీ తగ్గిస్తే మాకేం సంబంధం అనే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు రోజు వాడుకునేటటువంటి లేదా ఆహారానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, డైరీ ఉత్పత్తులు కావచ్చు, దినంలో వాడుకునేటటువంటి దాదాపు ప్రతి వస్తువు మీద కొన్నిటి మీద ట్యాక్సే లేదు, కొన్నిటి మీద 5%, కొన్నిటి మీద 18%. ఈరోజు ప్రత్యేకంగా ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళకైతే ఒక గొప్ప అవకాశం వచ్చింది. గతంలో సిమెంటు, అదేవిధంగా ఇంటికి వాడుకునేటటువంటి చాలా వస్తువుల మీద దాదాపు 18, 28 ట్యాక్స్ కొన్నిటికి ఉండే, కొన్నిటికి 18 ట్యాక్స్ ఉండే. ఈరోజు 5% ట్యాక్స్కి వచ్చింది, కొన్ని వస్తువులకు మాత్రమే 18% ట్యాక్స్ ఉన్నది.